శ్రీమాత్రే నమః. ఈరోజైతే దేవుని రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను. నిన్న అమావాస్య కదా, అమావాస్య తెల్లారి నేనైతే ఇలా దేవుని రూమ్ క్లీన్ చేసుకొని ఫొటోస్ అన్నీ కడిగేసి తర్వాత విగ్రహాలకు అభిషేకం చేసుకొని ఇలా బియ్యంలో అయితే పెట్టేస్తాను. గిన్నెలలో బియ్యంలో పెట్టేస్తే ఏంటంటే మనం రోజు అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని వారాలలో మాత్రమే అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అమ్మవార్లను దేవుళ్ళని అందరినీ ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను. అక్కడ పీట ఉంది కదా, దాని మీద ఈశాన్య మూలకు దీపమును గంగాళంలో పూలు వేసి పెడతాను. ఈశాన్యం శివుని యొక్క స్థానం అంటారు కదా, అందుకోసమని సోమవారం, శుక్రవారం, మంగళవారంలో ఈ విధంగా అయితే పెడతాను. ఇది ఈరోజు నేను చేసుకున్న పూజ. సో పూలతో అలంకరించుకున్నాను, చాలా బాగా అనిపిస్తుంది కదా. తర్వాత దీపారాధన అయితే చేశాను అన్నమాట. సో ప్రతి అమావాస్య తెల్లారి మంత్లీ ఒకసారి మాత్రమే నేను క్లీన్ చేసుకుంటాను, వీక్లీ వన్స్ అట్లా ఏం లేదు. సో అందుకు మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసుకుంటాను. అన్ని ఫొటోస్ విగ్రహాలు అన్నీ తీసి రూమ్ అంతా క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే పూజ చేసుకుంటాను. ప్రశాంతంగా అయిపోయింది. ఈ మార్గశిర మాసం మొత్తం పూజలు బాగానే ఉంటాయి. సో ఇదండి వీడియో. ఉంటాను, బాయ్.